పచ్చని పల్లెలు ఇప్పుడు భూమి పంచాదులతోటి రగిలిపోతున్నాయి. ఏ ఊరికన్నా బోర్రి జౌడాలు పెట్టుకోనోళ్ళు ఉంటేనే ఉంటలేరు. అది మళ్ళా దూరపోలతోటి కూడా కాదు, గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్నోళ్ళతోటి అన్నట్టు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పాలోళ్ళ పంచాదులే. జాగల కోసం జీవి తీసుకుంటున్నారు ఒక్కొక్క అన్నైతే. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఏండ్ల సంధి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దానికి తోడు కొంతమంది అధికారులు పైసలు తీసుకొని పట్టాలు చేసే వరకు ఇక సాట్ల తౌడు పోసి కొట్లాట పెట్టినట్టే అవుతుంది. అరే గట్ల దన్నుకోబడుతురి, తప్పన్నా అట్లా దన్నుకోవద్దు. ఏహే ఏడినట్టున్నారు. అగో చేతికి దొరికిన గంటెలను ఈటెల లెక్క ఇసురుకోవచ్చిర్రు. గంజలను ఇసురుకుంటా పందెం పుంజు లెక్కనే కలబడుతున్నారు. అరే బేషన్లతోటే బేజా ఫ్రై చేసుకుంటున్నారు, పళ్ళలతోటి పండ్లు రాలగొట్టుకుంటున్నారు. నడిమిట్ల అడ్డంబడి ఆపేందుకు పోయిన ఆఫీసర్లను కూడా మడతపెట్టిరిపో. మంచిర్యాల బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి కాడైంది ఈ లొల్లి. రమేష్ రాజు అనే ఇద్దరికి ఎన్నటి సందో భూపంచాది నడుస్తుందట. అయితే అలా వాళ్ళ ఊర్లే భూభారతి సదస్సు పెడితే తహసీల్దార్ సారు వాళ్ళ సిబ్బందోళ్ళు పోయినరు. ఆఫీసర్లు రూమ్ లో లంచ్ తింటుంటే వీళ్ళు తన్నులు తినుకుంటా వాళ్ళ రూమ్ లోకి పోయి వంట చేసుకొచ్చిన బోళ్లతోటే పళ్ళు రాలేటట్టు తోముకున్నారు. మమ్మల్ని తినకుండా చేసి మీరు తన్నులు తింటారా అని తహసీల్దార్ సార్కు బాగా కోపం వచ్చి ఇద్దరిని పోలీసులకు బైండ్ ఓవర్ చేసి కేసు రాపిచ్చిండు. గిట్లా ఏ ఊర్లే భూభారతి సదస్సులు పెట్టినా అవి బాక్సింగ్ రింగులు లెక్కనే మారుతున్నాయి అంతటా.